పాట సౌండ్ 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 తదుపరి కావడం జరిగింది. తాను చదువుకున్నటువంటి పాఠశాలలోనే ఉపాధ్యాయులుగా, తాను చదువుకున్నప్పుడు ఉన్న హెడ్ మాస్టర్ దగ్గరే సహ ఉపాధ్యాయులుగా చేరడం, వారి సుమతి గారిని వివాహం చేసుకోవడం జరిగింది. మేడం మంచి విషయం. వారి కొనసాగ కావడం జరిగింది. 1925 సంవత్సరంలో ఎంపీపీఎస్ ముత్యాలపల్లికి రావడం జరిగింది. ఆ తర్వాత ఒక వ్యక్తి గారు కుమారుడిగా జన్మించడం జరిగింది. గిరీష్ రెడ్డి గారు ప్రస్తుతం తండ్రి గర్వించదగ్గ కుమారుడిగా వారి జీవితాన్ని గడుపుతూ తన తండ్రికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం అభినందనీయం. తదుపరి 21/8/1997 సంవత్సరంలో ఇంకా మరొక ముఖ్యమైనటువంటి ఘట్టం కూతురు జన్మించడం. రెడ్డి గారు వారి కూతురుగా జన్మించారు. తను కూడా ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో విద్యను కొనసాగిస్తున్నారు. వారు ఉంటుంది. వీరు ఆ కోరికను నెరవేర్చుకోవడం జరిగింది. 19/2/2009 సంవత్సరంలో వీరు విమానాలు పనిచేసిన తర్వాత వారు 2012లో ఎంపీపీఎస్ తదుపరి 10/6/2013 రావడం జరిగింది. ఆ తర్వాత 2020 రావడం జరిగింది. 1
వాళ్ళు వెనక వస్తున్నారు అక్షిత్ వచ్చిందా పిల్లల ఇంత అయిపో మేడం రేపటి నుంచి రోజవడిలే బాత్రూమ్లే అలాగే ప్రాథమిక పాఠశాల ప్రణతులని ప్రణవశ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని తెలిమంచు కరిగింది తలుపు తీయగా సాకారం చేయడానికి ఉపాధ్యాయుడు చాలా చాలా సంధానకర్తగా వ్యవహరించేటువంటి ఒక గురుతరమైనటువంటి ఉద్యోగ జీవితాన్ని వారు సాదర స్వాగతం పలుకుతున్నాం. మనమందరం కూడా వారి యొక్క దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం శ్రీ లింగం ప్రభాకర్ రెడ్డి గారికి ఉపాధ్యాయ బృందం తరఫున మరియు విద్యార్థుల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. వారు ఈ కార్యక్రమం హన్మకొండ మండలానికి వెళ్ళినటువంటి శ్రీ చాడా మల్లారెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. పిల్లలందరూ కూడా కరతాళ ధ్వనులతో మీ అతిథులను ఇస్తున్నారు. ఒకసారి గట్టిగా చిన్నారులకు మీ అభినందనలు అందజేస్తే కోరుతున్నాను. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय
ఓకే. చక్కని నాట్య ప్రదర్శన చేశారు కాబట్టి వాళ్ళందరినీ మన కరతాళ ధ్వనులతో అభినందించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని యొక్క విధి నిర్వహణ చేసి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ మిల్కూరి విజేందర్ రెడ్డి గారి పదవీ విరమణ సమావేశం ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ ఎస్ కిషన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ కరతాళ ధ్వనుల మధ్య ఎస్ కిషన్ గారికి బ్యాడ్జీ పెట్టి కిషన్ గారిని అధ్యక్ష స్థానం వహించవలసిందిగా కోరుతూ వారు అతి త్వరలో మన యొక్క సమావేశంలో మనతో పాటు పాల్పంచుకోనున్నారు. ఈలోపుగా మనము కొండలరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ రామ్ కిషన్ రావు గారిని ఎంఈఓ అసన్పర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ ఎస్ రవీందర్ గారు ప్యానెల్ గ్రేడ్ హెడ్ మాస్టర్ పీజీహెచ్ఎం ఎస్ రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విద్యార్థుల యొక్క కరతాళ ధ్వనుల మధ్య సగౌరవంగా హెచ్ఎం గారు అదేవిధంగా మన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పి ప్రేమానందరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేయవలసిందిగా మన ఆత్మీయతకు గుర్తులు కాబట్టి మనము హృదయపూర్వకంగా వారిని కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానించాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా శ్రీ కె రంజిత్ కుమార్ గారు శ్రీ ఏ సదానందచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ సీతారామయ్య గారు, శ్రీ సీతారామయ్య గారు పిఆర్పిఎస్ జఫర్గఢ్ మండల అధ్యక్షులు, అతిథులందరూ ఎంతో మంది సార్ మన అందరి ఆత్మీయుడు 40 సంవత్సరాల పాటు విద్యారంగ సేవ లోపల ఎంతో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి మన యొక్క ఆత్మీయమైనటువంటి ప్రధానోపాధ్యాయులు మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి 2 సంవత్సరాలలోనే త్వరగా శ్రీ మిల్కూరి విజేందర్ రెడ్డి గారు వారికి 1985 నుంచి దాదాపు ఉత్సాహం మేడం గారి సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒక భార్య సహకారం లేకుండా భర్త ఏ పని చేయలేడు, చేసినది సక్సెస్ఫుల్గా చేయలేడు. ఒక భార్య సూత్రాలు మనకు తెర మీద కనపడేది మన విజేందర్ రెడ్డి సారే, కానీ తెర వెనుక ఉండి సహకరించి ప్రోత్సహించి సార్ను ధరింపజేయవలసిందిగా విద్యార్థులను కోరుతూ శివరాణి గారు వేదికపైకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సో దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మరియు గ్రామ ఎంపీటీసీ శ్రీ కొడారి కనకయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా
ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాహ్వానం పలుకుతున్నాం. జనగామ పిఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ మైపాల్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, హన్మకొండ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీహరి గారు, మరియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ ఎండి పర్వాజ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా సవినయంగా ఆహ్వానిస్తూ కూడా వేదిక ఆహ్వానిస్తూ ఇప్పుడు అజ్ఞానమైనటువంటి చీకట్లను పారద్రోలి విజ్ఞానమైనటువంటి జ్ఞాన జ్యోతుల్ని ప్రసరింపజేసేటువంటి మహద్భాగ్యం ఆత్మీయ మిత్రులందరి అమృతహస్త పూలమాల గ్రహణ, అలాగే జ్యోతి ప్రకాశనం గావిస్తున్నారు పెద్దలందరూ కూడా. శ్రీ మేకూరి విజేందర్ రెడ్డి వారి ధర్మపత్ని సుమతి రెడ్డి గారి యొక్క సతీ సమేతంగా ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా తమ గురువుకు జరుగుతున్నటువంటి ఈ సత్కార్యంలో, ఈ సన్మాన కార్యక్రమంలో పెద్దలందరూ కూడా విచ్చేసి వారి అమృత హస్తాల మీదుగా జ్యోతి ప్రకాశనం గావిస్తున్నారు. అజ్ఞానమైనటువంటి చీకట్లను పారదోలి విజ్ఞానమైనటువంటి వెలుగులను ప్రసరింపజేస్తున్నటువంటి జ్ఞానమూర్తులందరికీ కూడా ధన్యవాదాలు. మీ ఆగమనం విజేందర్ రెడ్డి దంపతులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతిభ గత 40 సంవత్సరాలుగా విద్యాసేవలను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవితకు మార్గదర్శనం చేసినటువంటి గొప్ప విద్యాసేవకులు, కళాభాషకులు, మంచి మనసున్నటువంటి అమృతమూర్తి ఈరోజు మనందరి సమక్షంలో వారి ఆత్మీయకరమైనటువంటి పదవి విరమణ సన్మానోత్సవానికి సార్ను మేడంను ఒకసారి దండలు మార్చుకొని మీ పెళ్లి ఎలా జరిగిందో మీ పిల్లలకు మాకు కూడా చూపెట్టవలసిందిగా తన యొక్క జీవిత ప్రస్థానం కొనసాగించాలని భావిస్తూ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి గట్టిగా ఐదులో జరిగినటువంటి పెళ్లి నూతన దంపతులకు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించవలసిందిగా పతిదేవుని మురిపించే బతుకుల వీణ జీవితమే తండ్రించే నవ్వుల వాన కష్ట సుఖాలలో సేవలతో పిల్లలందరూ పిల్లల్ని చూసి మీరు స్ఫూర్తిని పొందాలి. మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివి విదేశోపాధ్యాయులు శ్రీ ఎస్ కిషన్ గారిని ఆహ్వానిస్తూ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, వారి మీద అభిమానంతో వచ్చినటువంటి వారి యొక్క బంధువులు, అభిమానులందరికీ స్వాగతం, నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తాను. దాదాపు ఒక 3 సంవత్సరాలు వారితో కలిసి నేను పనిచేయడం జరిగింది. వారి యొక్క పాత్రను పోషించడం జరిగింది. మరి వారు దాదాపు ఒక 40 సంవత్సరాలు వారి యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో అవార్డులను, ఎందరో అధికారుల యొక్క మన్ననలను పొందడం జరిగింది. మరి ప్రతి ఉద్యోగి ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని
కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ మా అదృష్టం కొద్దీ ఆ 317 జీవ పుణ్యాన మా జనగామ జిల్లాకు వచ్చి 40 సంవత్సరాల అనుభవాన్ని మాకు పంచినటువంటి శ్రీ మిల్కూరి విజేందర్ రెడ్డి గారికి వారి యొక్క కీర్తిని ఆకాశవంత కీర్తిని అద్దంలో బంధించి మా ఉపాధ్యాయ బృందం తరఫున ఒక చిరు సత్కారాన్ని సన్మాన పత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క సన్మాన పత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్య అతిథులు శ్రీ మన మండల ఎంఎన్ఓ గారు మరియు రచనలో విజేంద్రునికి అక్షర నీరాజనం అంటూ ఒక చక్కని సన్మాన పత్రాన్ని స్టాఫ్ ఆ ఉప్పుగల్లు పాఠశాల ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా రావాలి. ఈ పత్రాన్ని మేడం ఉప్పుగల్లు గ్రామ మాజీ సర్పంచ్ గారు ఒక నిమిషం సన్మాన పత్ర ఆవిష్కరణలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. ఫోటోగ్రామ్లో పంపిస్తున్నారు. ఈ తర్వాత ఉప్పుగల్లు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను కూడా అదేవిధంగా వారు ఈరోజు పదవి విరమణ గావించబోతున్నటువంటి ఆత్మీయులు శ్రీ మిల్కూరి విజేందర్ రెడ్డి గారికి సతీ సమేతంగా అలాగే వారి సకుటుంబ సపరివారానికి అందరూ కూడా సావధానంగా ఆలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్టాఫ్ అందరూ కూడా రావాలి. ఓకే. అక్షర నీరాజనం. ఓ గురువర్య, విశ్వమెల్లయు విస్తరించిన గాఢ నిషీదిపై సమరమునర్చ సప్తాశ్వరుడై రయమున ఏతెంచి తన దివ్య కాంతులతో దశ దిశల దిగాంతాలను సమస్త చరాచర జగత్తును నిఖిల జనమునకు చేతనమనొచ్చు ఆ ప్రభాకరుని ఓలే అక్షర ప్రభలను విస్తరించి అజ్ఞాన తిమిరాన్ని ప్రారద్రోలి వేలాది గణమునకు విజ్ఞాన వివేక చేతనాదీప్తులను పంచి జీవన గమని చూపిన విద్యా ప్రకాశకులు మీరు, విజయ సారథులు మీరు. నుదుటి రాతను రాసి సృష్టి గమనాన్ని లిఖించి ఈ జగన్నాటకాన్ని సృజించిన విధాత ఓలే అశేష శిష్యగణమునకు రాతను నేర్పి వారి తలరాతను మార్చి జీవన సార్థకతను నర్చిన విధాత మీరు, విద్యాదాత మీరు. చతుర్దశ వర్షములు 40 సంవత్సరాలు వాగ్దేవి సేవలో తరించి సకల విద్యా పారంగతుడవై కార్యక్షేత్రమున జయకేతనమై ఎగిసిన విజయ బావుటా మీరు. ఓ గురోత్తమ, సుందర విరాజితమైన ఈ సభావేదిక పైన మేరు నగ సమములైన విశిష్టాతిథుల సమక్షంబున సమస్త రంగ నిష్ణాతులైన ఆహుతుల మధ్యమున ఆప్యాయతానురాగాలను మ్రోసుకు వచ్చిన అశేష బంధుమిత్రుల నడుమ సకల విద్వత్ పారంగతులైన సరస్వతీ పుత్రులు, ఉపాధ్యాయులు, భావి భారత నిర్మాతలైన విద్యార్థుల ఎదుట విహంగాలై విశ్వమంతా వార్తలై ప్రసరిల్లే పాత్రికేయ మిత్రుల సాక్షిగా మీ పదవీ విరమణ మహోత్సవ తరుణాన మాకు మీపై గల ఆత్మీయతానురాగాలను, అమూల్యమౌ విధేయత గౌరవాలను అక్షరాలుగా మలచి పదాలుగా మా విజేంద్రుడా స్వస్తి శ్రీ శుభకృతునామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు ఫాల్గుణ మాస బహుళ శుద్ధ సప్తమి తిథిన అంటే 2/3/1963 మార్చి 2వ తారీఖు 1963 తేదీన భీంపల్లి గ్రామమందున మిల్కూరి వంశ తిలకమై బక్కారెడ్డి సుశీలమ్మ గారుల షష్టమ సంతువై జనికరించగా ప్రాథమికంబు అంటే 1 నుండి 5 వరకు స్వగ్రామంబు భీంపల్లిన ప్రాథమికోన్నత 6-7 తరగతులు విద్యను కన్నూరు పాఠశాల యందును, ఉన్నత తరగతులను 8, 9, 10 తరగతులను హుజూరాబాద్ యందును, మాధ్యమికంబు ఇంటర్మీడియట్ను చారిత్రక ఓరుగల్లు యందు పూరించినారు. ఉద్యమాల ఖమ్మం నందు ఉపాధ్యాయ శిక్షణా విద్య టీటీసీని గరిపినావు. విద్యాహారంభున మేలిరత్నమై విజ్ఞాన ఖనివై చేతనాధరివై విద్యా జగతి వైపు తరలినారు. నవ యవ్వన శోభ జాలువారుతుండ పుణ్యం వంశ పుణ్యఫలంపైన సుగతి డాక్టర్ సుమతమ్మను సమ్మతితో వివాహం పొందినారు. మే 12, 1985
సహచర జీవనంబున సంసార సాఫల్యం నందగా ఇంపుగా ఇరు రత్నములను సంతుగా పొందినారు. సాంకేతిక విద్యందు బీటెక్ ఎంఎస్ ఇరువురిని సాధకులుగా తీర్చిదిద్ది ప్రియసుతుడైన గిరీషుడికి మానిని హరిణిని బీటెక్ ఎంఎస్ను తోడుగా నిలిపినారు. గారాల సుపుత్రి శ్రీజను ఉన్నత విద్య బీటెక్ ఎంఎస్ను చదివించి సరస్వతి కటాక్షం అందించినారు. వెలుగు వెనుక చీకటి ఉన్నట్లు ఆనందమయమే జీవితంలో అగ్రజుడు స్వర్గీయ మిల్కూరి జైపాల్ రెడ్డి గారి మరణం అంతులేని విషాదం. సౌమిత్రికి దాశరథం బోలి అనుంగు సోదరుడిగా నేటి మీ విద్యా యశోదీప్తులకు కారణమైన మూలంమైన అన్నగారు లేని లేమి మీ నవ్వుల వెనుక విషాదమైన వేదనకు గురి చేస్తూనే ఉంది. ఓ ఆచార్యవర్య బహుధను సమకూర్చి లక్షణంగా బ్రతక నేర్పినారు. లుబ్ధ హస్తులై వచ్చి తరగని యశో సంపదను మూటగట్టినారు. ఓ కార్యదీక్షా పరాయణి విద్యాక్షేత్రమున కృషి వలురై 4 దశాబ్దాల పాటు త్రికరణముగా అలుపెరుంగగా శ్రమించి పలు కార్యఫలములు సాధించింది. ఇట్టి సుదీర్ఘ ప్రస్థానములో ఎన్నో ఎత్తుపల్లాలను దాటినారు. మరెన్నో మరుపురాని మరువలేని జ్ఞాపకాలను అనుభవాలను పోగు చేసుకున్నారు. గర్వకారణం స్ఫూర్తిదాయకం. ఎన్నో అనుభవాలను జ్ఞాపకాలుగా ఎదలోతుల్లో నింపుకొని నిండు గుండెలతో మీరు ఈ రోజు చేయుతున్న పదవి విరమణ మీ పదవికే గాని మన బంధాలకు కాదు. సుదీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయులుగా, ఎంఆర్పిగా, ఉపాధ్యాయ సంఘ కార్యకర్తగా, నేతగా, పలువురి క్షేమం కోసం కృషి చేసి పలువురి అభిమానాన్ని పొందిన మీ వ్యక్తిత్వం నిరంతర తపన అభినందనీయం. మీ మార్గం ఆచరణీయం, మీ గమనం అనుసరణీయం, మీ గమ్యం స్ఫూర్తిదాయకం. ఒకవైపు గురుతర బాధ్యతలు నిర్వహిస్తూనే ఒక కొడుకుగా, సోదరునిగా, భర్తగా, తండ్రిగా, మంచి మిత్రునిగా, వెరసి ఒక మంచి వ్యక్తిగా అందరికీ అనురాగ ఆప్యాయతలను పంచుతూ వ్యక్తిగత కుటుంబ బాధ్యతలను పూరించడంలోనూ మీరు ఆచరించిన జీవన సాఫల్య సూత్రం మా అందరికీ తారక మంత్రమే. ఎక్కడ ఉన్నా మీ చల్లని చూపులు మాపై ప్రసరించాలని, మీ అమృత వాక్కులు మాకు స్ఫూర్తినివ్వాలని, మీ కర్తవ్య దక్షత మమ్మల్ని కార్యోన్ముఖులను చేయాలని, మీ సలహా సూచనలు మాకు మార్గనిర్దేశనం అవ్వాలని ఆకాంక్ష. మీ శేష జీవితం ప్రశాంతమై సుఖ సంతోషాలతో, సకల భోగ భాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్ర ప్రపౌత్ర గణంతో ఆనందమయమై తొలతూగాలని మనసారా అభిలషిస్తూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఇట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందము మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉప్పుగల్లు, జబర్గఢ్ మండలం, జనగాం జిల్లా. ఇట్టి ప్రశంసాపత్ర రచన భోగిల్లి మధుకర్ రావు, హెచ్జిటి, ఎంబీపీఎస్, ఉప్పుగల్లు. థ్యాంక్ యూ. శుభం పోయాలి. వారి అమృత హస్తాల మీదుగా ఈ విద్యా బృందాన్ని కోరుతున్నాం. మిల్కూరు వారి యొక్క మాతృమూర్తి పితృదేవులైన 6వ సంతానంగా జనించినటువంటి మిల్కూరి విజేందర్ రెడ్డి గారు ఈరోజు ఎంపీపీఎస్ ఉప్పుగల్లు నందు రెడ్డి గారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో మరొక సన్మాన కార్యక్రమం రాంపూర్లో ఉన్నది, సోమయ్య సార్ గారిది. వారిని కూడా సత్కరించాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగా హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష టీఎస్ కాజుపేట మండల విశ్వనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ఉన్నందువల్ల వాళ్ళు సన్మానం చేసి వెళ్ళిపోతారు. ఈ సందర్భంగా మండల తీర్థరెడ్డి గారిని ఒక నిమిషం పాటు దయచేసి ఈ బ్యాచ్ తప్ప ఇక మళ్ళీ పిలిచేంత వరకు ఎవరు కూడా సన్మానాలకు రావద్దండి. ఒక్క 10 పట్లో మనకు ఈ సన్మానాలు మొదలవుతాయి. అదేవిధంగా భోజనాలు కూడా ప్రారంభమవుతాయి. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. హన్మకొండ జిల్లా పిఆర్టీఎస్ మిత్రులు బంగారు బాటలు వేసి పంచాయతీ టీచర్స్ యూనియన్ బాధ్యులుగా ఎంతోమంది ఉపాధ్యాయులకు సేవలు అందించి ఈరోజు ఉద్యోగాల్లో రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి యొక్క శేష జీవితం సక్సెస్ఫుల్గా జరగాలని మనసారా కోరుకుంటూ వారికి శుభాభినందనలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సోదరులు కిషన్ గారికి, ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పిఆర్టీఎస్ జనగామ జిల్లా అధ్యక్షులు సోదరులు పెద్దలు మైపాల్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి నూకల ఎల్లారెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి
అబ్దుల్ గఫార్ గారికి, మండల జిల్లా రాష్ట్ర బాధ్యులకు, జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, మరి మిల్కూరు విజేందర్ రెడ్డి గారి యొక్క బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున నా వ్యక్తిగతంగా హనుమకొండ జిల్లా పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి మార్చి 31వ తారీఖున దశకు చేరుకుంటాడు. దాన్నే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో పదవీ విరమణ లేదా ఉద్యోగ విరమణ అని పిలుస్తూ ఉంటాం. మరి ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు నిత్య విద్యార్థి. మరి మిల్కూరు విజేందర్ రెడ్డి గారితో నాకు చాలా అనుబంధం ఉన్నది. మరి అతడు నాకు దూర బంధువు కూడా అవుతాడు. మరి పిఆర్టీ లోపలనే ముందుగా తెలుసు. ఇంకొకటి మరి విద్యార్థితో కలిసినటువంటి క్రమం లోపల ఎక్స్టెన్షన్ అవుతుందా, ఇది ఏంది అంటే అప్లై చేసుకోవాలంటే లేదు నువ్వు తప్పకుండా అని చెప్పినాం. అదేవిధంగా మండల అధ్యక్షుడు ఉన్నాడు. ఇంతలోనే 2021లో 317 రావడం, దాంతో భాగంగా పరిపాలనా సౌలభ్యం కోసం ఈ రాష్ట్రం లోపల అప్పుడున్నటువంటి ప్రభుత్వము 10 జిల్లాలను 33 జిల్లాలుగా పరిగణించడం, మరి అందులో బాగా చిరస్మరణీయం. అదేవిధంగా భవిష్యత్తు లోపల కూడా మాకు మీ సేవలు అందించాలనేటువంటిది మరొక మారు తెలియజేస్తూ, మరొక మారు జిల్లా పక్షాన పదవీ విరమణ శుభాకాంక్షలు మరి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై పిఆర్టీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీకు చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా మన రంగనాథ్ గారు నేడు మిల్కూరి విజేందర్ రెడ్డి గారి పదవి విరమణ సన్మానోత్సవ సభకు సభాధ్యక్షులుగా ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మైపాల్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మిత్రులు తిరుపతి రెడ్డి గారు, శ్రీహరి గారు, మరియు వేదిక పైన ఉండేటువంటి పెద్దలు, మాజీ ఎంఈఓలు మరియు హెడ్ మాస్టర్లు కాసర్ల సురేందర్ గారు, సదానందచారి, రవీందర్ సారు, సర్పంచ్, ఎంపీటీసీ మరియు చక్కటి కార్యక్రమ నిర్వాహకులుగా మధుకర్ రావు గారు మరియు జాలి రాఘవరెడ్డి గారు, కరీంనగర్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గారు, మరి ప్రాంగణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటూ బాలాజీ రావు గారి నేతృత్వంలో అందరినీ చక్కగా అలరిస్తున్నారు. మరియు లింగం ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా చాలా చక్కగా ఈ పాఠశాలను రూపకల్పన చేసి ఇందులోపల పాల్పంచుకునేటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటున్నాం. సమయభావం వల్ల అందరినీ ఉచ్చరించలేకపోతున్నాం. భానుప్రసాద్ రెడ్డి గారు, ధర్మసార్ మండల బాధ్యులు అందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈనాటి హీరో మన విజేందర్ రెడ్డి గారు. మరి వారిని చూసి చాలా విషయాలు మిత్రులు మందల తిరుపతి రెడ్డి గారు చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. మరి విజేందర్ రెడ్డి గారు 1984 మాది కూడా ఒకటే అపాయింట్మెంట్ 398లో ఉద్యోగ ప్రస్థానం గావించి భీంపల్లి నుంచి వరంగల్కి వచ్చి ముత్యాలపల్లి, ఆత్మకూరు నుంచి అసన్పర్తి, ఆత్మకూరు మండలాల్లో అధికారుల మన్ననలు పొంది అందరి ఆదరాభిమానాలుగా మంచి కార్యకర్తగా, మంచి మిత్రునిగా, మంచి సహచరునిగా, మంచి సహాయం చేసేటువంటి వ్యక్తిగా మంచిగా తీర్చిదిద్దబడ్డాడు. మరి వారికి చేయూతను అందించినటువంటి ధర్మపత్ని సుమతి మంచి బుద్ధి గలది, మంచి సహాయ సహకారాలు అందించి జ్ఞానవంతురాలు. వాళ్ళందరినీ గిరీష్ రెడ్డి గారు, శ్రీజను ఉత్తమ విద్యావంతులుగా చేసి విదేశాల లోపల స్థిరపడి చేసినందుకు మాతృమూర్తులు, పితృలుగా చాలా సంతోషదాయకం. మరి ఇటు కార్యక్రమానికి వాళ్ళు అమెరికా నుంచి కూడా రావడం తల్లిదండ్రుల పైన అంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగింది. వాళ్ళ పోషణ అలా ఉంది. ఈనాటి కాలం లోపల హాయ్ బాయ్ అనేటువంటి చెప్పే కాలం. ఇప్పుడు రిటైర్డ్ పార్ట్ నాట్ రిటైర్డ్ అనేటువంటి విధంగా రామచంద్రన్ సార్ కానీ, నారాయణ రెడ్డి సార్ కానీ, వీళ్ళందరూ ప్రేమానంద రెడ్డి సార్ కానీ రిటైర్డ్ అయినా కానీ విద్యన మీద మమకారం చేత ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాలం లోపల 1 గంట కేటాయించాలంటే నాకేం వస్తుంది, ఏమిస్తుంది అనేటువంటి సమయంలో ఇంత సమయాన్ని వెచ్చించి విద్యనపై ప్రేమతోటి ఇంతమంది రావడం, వారి యొక్క సహాయ సహకారాలు మరి వాళ్ళ ప్రేమాభిమానాలు అలా ఉన్నాయి. ఈ ఆత్మీయ సన్మానానికి మా వరంగల్ జిల్లా పక్షాన్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి వివాహం కూడా 85 లోపల అయింది. మరి అక్కడి నుంచి కూడా వాళ్ళు మంచి ఉద్యోగం లోపల నిర్వహిస్తూ ఏ ఎంఈఓ ఉండని, డిఈఓ ఉండని, ఏ కార్యక్రమం కానీ
ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎమ్మెల్యే పనులు కానీ ఎటువంటివి కూడా కాదు కూడదు చేయను అనకుండా అన్ని సక్రమంగా నిర్వహించి అందరి మనలు పొందినటువంటి గొప్ప వ్యక్తి. వారికి మా వరంగల్ జిల్లా పక్షాన, ఉమ్మడి జిల్లా పక్షాన, రాష్ట్ర పక్షాన పదవి విరమణ శుభాకాంక్షలు అందజేస్తూ వారి భావి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే కీర్తిరెడ్డి గారు కానీ దంగారెడ్డి గారి సడకునిగా ఉండి మరి అనేక వాగ్దాయి లోపల సీట్లు కావాలన్నా కానీ ఎవరైనా పోయి అడిగిన వెంటనే తన వంతుగా కొంత కన్సెషన్ చేసి కూడా వాళ్లకు సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి మా విజయన్ అయినందుకు మాకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఈ ప్రాంగణం లోపల కూడా ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎప్పుడు అడిగినా అతను ఎన్నంటే ఉంటాడు. అలాగే మనసు అలాగే ఉండాలని ఆ భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యం ఎట్లయినా సంపాదించు ఇచ్చిళ్ళు, ఆనందదాయకంగా ఆరోగ్యంగా ఉండాలని, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు, పిల్లలు, కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు ఏ విధంగా చూస్తారో ఇక ముందు రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా మంచిగా చూసుకొని ఎటువంటి మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా డాక్టర్ అమ్మను, మా సార్ను, పెద్ద సార్ను బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులకు, వేదిక పైన ఉండేటువంటి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై బీఆర్డీ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇప్పుడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారుల చేత ఒక డ్యాన్స్ తర్వాత కమలాలయ శ్రీదేవి గురుణాంబురాసి వారు ఎంతో కష్టపడి ఈ పాటలు నేర్చుకున్నారు. ఆ చక్కటి వేషధారణ గట్టిగా 3rd క్లాస్ హర్షిని 5th క్లాస్ తమ ప్రియమైనటువంటి విశ్విక అండ్ ఆరాధ్య
చిన్నారులు వీళ్ళకు ఆశీర్వాదపూర్వకంగా మౌనమైనటువంటి జ్ఞాపకంగా ఈనాటి పదవీ విరమణ పూర్తి అవుతున్నటువంటి అభిమాన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ విజేందర్ రెడ్డి గారి దంపతుల చేత ఒక రాబడింది. అందులో అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది. అవన్నీ కూడా అక్షర సత్యాలు. నేను వారు కలిసి ఆత్మీయ మండలంలో తెలుసుకొని చేశాం. వారు వృత్తిలో కూడా ఎంతో నిబద్ధతతోనే అంకిత భావంతో ప్రతినిత్యం ఉంటారు. వారు 10 మందిలో కలిసి ఒకరుగా 10 మందిలో ఒకరుగా తనతో పాటు 10 మంది పట్టింపు అంటే వెంట ఉంచుకునేటివి కూడా వివాదాలు ఉన్నవారికి ఎంతో సౌహృదంతో ఎవరిని మనసు నొప్పించకుండా కలిసిమెలిసి ఎంతో ఆత్మీయంగా ఉండేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తి. అలాగే తన యొక్క వృత్తిలో కూడా చాలా చాలా నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. మనం అనుకుంటాం ఉపాధ్యాయులు అంటే భావి భారత నిర్మాతలు అని. ఆ భావి భారత నిర్మాతలను మనం తరగతిలో సంసిద్ధం చేసి రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతాం. మరి అట్లాంటి పని విజేందర్ రెడ్డి గారు ఎంతో అర్థవంతంగా ప్రయోజనకరంగా చేసిందని ఫలవంతంగా చేసిందని మీ అందరూ చెప్తుంటే నాకు చాలా చాలా సంతోషం వేస్తున్నది. మరి అట్లాంటి మంచిని మనం కూడా మిగతా తక్కిన వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా నేను కోరుతూ వారికి ఈ ఉద్యోగ విరమణ తర్వాత వారికి ఆయుర ఆరోగ్య భాగ్యాలు కలిగి ఎంతో సంతోషంతో తన పిల్లాపౌలతో గడపాలని ఆ మేరకు భగవంతుడు కూడా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మండల శాఖ జఫర్గఢ్ మండల శాఖ తరఫున తాడూరు సుధాకర్ గారిని, కోరుకొప్పుల రాజు గారిని, వి శ్రీనివాస్ గారిని, భానుప్రసాద్ గారిని, శ్రీ విజేందర్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్న అలంకరించవలసిందిగా శ్రీ బాలాజీ గారు, ఓకే. ఈనాటి సన్మాన గ్రహీత మనందరి ఆత్మీయ మిత్రులు, ముందున్నటువంటి ఉపాధ్యాయ సోదరులు, కుటుంబ సభ్యులు, చిన్నారులు, ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం 2 పాఠశాలలు ఉన్నాయి కాబట్టి మరి వారందరూ ముఖ్యంగా ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి విజేందర్ గురించి చెప్పాలంటే విజేందర్ నాకు సోదరుడే, మా చిన్నబాబు కొడుకు. చిన్నప్పుడు మేమంతా కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భం. మాకు పెద్ద ఉమ్మడి కుటుంబం, మా తండ్రులు 3, అందులో మా చిన్నబాబు కొడుకే విజేందర్. మేమిద్దరం అందులో ఉపాధ్యాయులుగా పనిచేసాం. నేను కూడా ఉపాధ్యాయులుగా పనిచేసి 2011లో రిటైర్ అయ్యాను. విజేందర్ గురించి చెప్పాలంటే మరి సుదీర్ఘమైనటువంటి సర్వీస్, ముఖ్యంగా ప్రాథమిక విద్యలోనే గడపడం. మరి వాడు పనిచేసినటువంటి కాలంలో అన్ని పాఠశాలల్లో కూడా ఒక మంచి పనితీరును, ఒక సేవాభావాన్ని గమనించడం అయింది. మరి అట్లా ఉంటేనే మరి అందరిలో జ్ఞాపకం ఉంటాం. ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక అదృష్టమే. ఎందరో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి అవకాశం. మరి విద్య ఉంటేనే మనం ఈనాడు ఇట్లా ఉన్నాం. అందరూ కూడా ఇప్పుడు చూడండి, పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో ఉంటేనే మన కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి విద్య యొక్క గొప్ప ముఖ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ మిల్కూరి విజేందర్ రెడ్డి గారు, ఆ దంపతులు సుమతి మేడం గారు, వారికి ఒక చిరు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు శ్రీ పూల రవీందర్ గారికి, శాసన మండలి సభ్యులు శ్రీ పూల రవీందర్ గారికి, మన ఆత్మీయ ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా శ్రీ పూల రవీంద్రన్న గారు,
ఎక్స్-ఎమ్మెల్సీ వారి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసి విజేందర్ రెడ్డి దంపతులకి హృదయపూర్వకమైనటువంటి పదవీ విరమణ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ఆత్మీయ మరియు వారి వెంట ఇచ్చేసినటువంటి PRTUTS తెలంగాణ రాష్ట్ర నాయకులు, జనగామ జిల్లా బాధ్యులు, జఫర్గఢ్ మండల బాధ్యులు, సీనియర్ ఉపాధ్యాయులు, హన్మకొండ ముచ్చర్ల ఉప్పుగల్లు హై స్కూల్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గారి ప్రసంగం తర్వాత సన్మానాలు ఉంటాయి. దయచేసి గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఆత్మీయ ఉపాధ్యాయ సోదరులు శ్రీ కాసర్ల నరేందర్ రెడ్డి గారు, అలాగే రాజిరెడ్డి గారు. రెడ్డి గారి మీద ప్రేమతోనే ఒక గంట సేపు సమయం కేటాయించడంలో పెద్దగా ఏం లేదు. ఈ యొక్క 2 సత్కారాల తర్వాత మనకు PRTU రాష్ట్ర నాయకులు రవీందర్ గారు శ్రీ విజేందర్ రెడ్డి గారు సన్మాన సందర్భంగా ఉపన్యసించడం జరుగుతుంది. ఒక్క ఒక్కొక్క పాఠశాల వైద్యుగా వస్తే బాగుంటుందండి. జిల్లా పరిషత్ కొండి రాజిరెడ్డి గారు, కాజీపేట PRTUTS కాజీపేట మండల నాయకులు శ్రీ చాడ మల్లారెడ్డి గారు, విజేందర్ రెడ్డి గారి సమీప బంధువు, అల్లుడు, మరియు వెంకటేశ్వర రెడ్డి గారు, సదామోహన్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, సదాకర్ గారు, ఇదంతా హన్మకొండ జిల్లా. అసత్ రవీందర్ గారు ఈ యొక్క సమావేశంలో ప్రసంగిస్తారు. కాబట్టి దయచేసి ఉపాధ్యాయ మిత్రులు కాస్త సహనం పాటించి, పిల్లలు కూడా మీ ప్రదర్శనలు వాళ్ళు నేర్చుకున్నారు. వారందరి ప్రదర్శనలు వీక్షించి వారిని ఆశీర్వదించాలి. మీరు చూడాలి. ఉపాధ్యాయ మిత్రులు సదాశివ్ గారు ఇక్కడికి రావాలి. సదాశివ్ పనిచేసి 317 జీవో కింద బదిలీపై హన్మకొండ జిల్లాకు వెళ్ళిన చాడా మల్లారెడ్డి గారు, మన విజేందర్ రెడ్డి గారికి రెండు కూడా కొండి రాజిరెడ్డి గారు, సదాకర్ రెడ్డి గారు, సదామోహన్ గారు, కాజీపేట గారు, సతీష్ రెడ్డి గారు, వీరు కాబట్టి సతీష్ రెడ్డి ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. వారు పదవీ విరమణకు ముందు నేను ఈ పాఠశాలకు వచ్చాను. దయచేసి ఇక సన్మానాలు ఇద్దరితో ఆపుతున్నామండి. ఎమ్మెల్సీ గారు మాట్లాడిన తర్వాతనే, జఫర్గఢ్ మండలంలో కాదు, ఎవరికి లేదు చాలండి. దయచేసి ఒక 5 నిమిషాలు ఎదురు ఉంటే కార్యక్రమం నిదానంగా కంప్లీట్ అవుతుంది. దయచేసి హైపాల్ రెడ్డి గారు, జనగామ జిల్లా. విజేందర్ రెడ్డి గారి పదవీ విరమణ అభినందన సభకు చేసినటువంటి ఎక్స్-ఎమ్మెల్సీ రవీంద్ర గారికి, మరి ఈ ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్, దాంతో పాటు భాగస్వాములు అవుతున్నటువంటి జనగామ జిల్లా శాఖ అధ్యక్షులు కొల్ల మైపాల్ రెడ్డి గారికి,
మండలాధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తూ 317లో భాగంగా మన జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం ఉప్పాలకు రావడం సంతోషకరం. 4 దశాబ్దాలుగా ఉద్యోగ జీవితంలో అనేక మైలురాళ్ళు దాటుకొని జనగామ జిల్లాకు వచ్చి తన చివరి అంకాన్ని పూర్తి చేసినటువంటి పెద్దలు మరి పిఆర్టీయూ సంఘానికి మొదటి నుండి ఇప్పటి వరకు కూడా నేనున్నానంటూ మనకు చేదోడు వాదోడుగా ఉంటూ సంఘానికి ఎల్లప్పుడూ కూడా తన యొక్క ఆర్థిక సహకారాలను అందిస్తూ సంఘాన్ని ముందు నడిపిన వ్యక్తి విజయేందర్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి పదవి విరమణ సభకు రావడం నిజంగా మా యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పదవి విరమణ కావడమే ముఖ్యం. మరి పదవి విరమణ అవుతున్నటువంటి పరిస్థితులలో ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక్కసారి మీరు ఆలోచన చేసినట్లయితే ఇంతకుముందు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులే అదృష్టవంతులు అనే విధంగా భావిస్తూ ఉంది. మరి నిన్నటికి నిన్న పేపర్లో లీకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అది నమస్తే తెలంగాణ కావచ్చు, ఇంకో పేపర్లో కావచ్చు, మరి నిజమా అబద్ధం అనేటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే రిటైర్ అయ్యేటువంటి ఉపాధ్యాయులకు బాండ్స్ ఇస్తాం, సర్టన్ పీరియడ్ తర్వాత చెల్లిస్తాం అనేటువంటి విధానాన్ని మరి ఈ గవర్నమెంట్ అనేటువంటిది లీగల్ రూపంలో విడుదల చేస్తూ ఉన్నది. మరి ఆ విషయాన్ని ఒక 30 సంవత్సరాలు ఉపాధ్యాయ జీవితం ఉద్యోగ జీవితం చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి హక్కు రావాల్సినటువంటి ఏవైతే పెన్షన్ గ్రాట్యుటీ మనం దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ టీఎస్జీఎల్ఐ డబ్బులు కూడా మనకి ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర లేనటువంటి పరిస్థితిని ఈ విషయంలో పిఆర్టీయూ సంఘం రాష్ట్ర నాయకత్వం జనగామ జిల్లా శాఖ రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఉద్యోగాలకు రావాల్సినటువంటి హక్కు రావాల్సినటువంటి ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మరి నగదు రూపంలో ఇప్పించేటువంటి బాధ్యతను పిఆర్టీ సంఘం తీసుకుంటుందని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాం. అదేవిధంగా మరి ఉద్యోగాలు ఇస్తే ఉపాధ్యాయులు ఎవరైతే ఇలా టెట్ అనేటువంటి ఒక సాగుగా చూపి మరి ప్రమోషన్లు 10 ఏళ్ళు ఆటంకంగా చేసినటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగులు అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మనం టెట్టే వద్దునాయనా అని మనం బతుకుంటా ఉంటే ఇలా టెట్కు కూడా ఎన్ఓసి కావాలని మరి నిన్న ఉత్తర్వులు ఇచ్చినటువంటి మరి ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి గారు మరి విడుదల చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఉదయాన్ని ఫోన్ చేసి అన్నగారికి ఫోన్ చేసి మరి ఇది చాలా అగమ్య గోచరంగా ఉంది. మరి ఒకే డిపార్ట్మెంట్లో మరి ప్రమోషన్ కోసం చేసినటువంటి పరీక్షలకు మరి ఎటువంటి ఎన్ఓసీలు అవసరం ఉండదు. ఇలా డిపార్ట్మెంట్ పరీక్షలకు ఎన్ఓసీ అవసరం ఉంటుంది. మనం ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకు మారినప్పుడు మాత్రమే ఎన్ఓసీ కావాలి. మరి అటువంటి కనీస జ్ఞానం కనీస విజ్ఞత లేకుండా మరి ఎస్సీఆర్టీ అధికారులు మరి విచక్షణ రహితంగా మరి జీవోలు విడుదల చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. మరి శ్రీపరణ గారికి ఫోన్ చేయగానే మరి డైరెక్టర్ గారితో మాట్లాడి ఎన్ఓసీ అనేటువంటిది అవసరం లేనటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అసలు ఎన్ఓసీ కాదు టెట్టే వద్దనేటువంటి విధంగా జనగామ జిల్లా శాఖ పనిచేస్తున్న విధాన్ని మీకు తెలియజేస్తూ మరి ఇప్పుడున్నటువంటి పెండింగ్ బిల్స్ మరి అనేక రకాల కొన్ని 44,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న విషయాన్ని మరి ప్రభుత్వమే ప్రకటించింది. మరి ఆర్థిక సంవత్సరం అయిపోతుంది, పిఆర్సీఎల్ఎల్స్ లేవు, టీఎస్జీఎల్ఐ మరి సంవత్సర కాలంగా 2 సంవత్సరాల కాలంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మరి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు కూడా చెల్లించేటువంటి పరిస్థితులు లేవు. జీపీఎఫ్ అనేటువంటిది చాలా పెండింగ్లో అనేటువంటి చాలా కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మారిన పరిస్థితులు మారలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి ఉద్యోగులకు హక్కు రావాల్సినటువంటి అన్ని రకాల ఆర్థిక వసతులైనటువంటి కల్పించాలని తెలియజేస్తూ జనగామ జిల్లా శాఖ పక్షాన ప్రభుత్వానికి ఒక మేలుకొల్పులాగా ఉండేటువంటి విధంగా మరి చర్యలు తీసుకున్నటువంటి విధానాన్ని తెలియజేస్తూ మరి రాష్ట్ర శాఖను ఖచ్చితంగా నిరంతరం అప్రమత్తం చేస్తూ ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాల్సిన విషయాన్ని మరి జనగామ జిల్లా శాఖ ముందుంటున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇంతటితో మరి జనగామ జిల్లా శాఖ నుంచి మరి అనేక రకాల విషయాలు పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి సభా నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై పిఆర్టీయూ, జై జై పిఆర్టీయూ. మరి వారి మా విజయేందర్ రెడ్డి గారు ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులు, సతీమణి మేడం డాక్టర్ సుమతి గారు, జనగామ జిల్లా
అధ్యక్షులు మైపాల్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి గారు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గఫార్ గారు, మాజీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న రాఘవరెడ్డి గారు, జాఫర్గఢ్ బాధ్యులు సీతారామయ్య గారు, సురేష్ రెడ్డి గారు, సీనియర్ పిఆర్టీ బాధ్యులు సురేందర్ రెడ్డి గారు, మా మండల శాఖల మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు, మరి బంధువులు అందరికీ నమస్మాంజనులు. మరి విజయేందర్ రెడ్డి గారు పిఆర్టీ సంఘంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి మంచి కార్యకర్త. మరి వారి రిటైర్మెంటు నిజంగా మరి 3 సంవత్సరాల క్రితం ఉండాల్సింది. వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లాస్ట్ మార్చిలో 3 ఇయర్స్ బ్యాక్ మరి రిటైర్మెంటు ఏప్రిల్ నుండి పెంచాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అది మార్చి నుండి చేస్తే ఇంకొంతమంది ఉపాధ్యాయులకు లాభం జరుగుద్ది అని చెప్పి ప్రాతినిధ్యం చేయగానే వెంటనే అది మార్చికి రావడం, దాంతో 3 సంవత్సరాలు విజయేందర్ రెడ్డి గారికి అవకాశం కలగడం. ఆ రకంగా మరి సంఘాన్ని నమ్ముకొని కష్టపడి పనిచేస్తే తప్పకుండా సహాయ సహకారాలు సంఘం అందిస్తుంది. మరి బీద పిల్లలు మన పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులు, వారందరికీ మంచి నాణ్యమైన విద్యాబోధన అందించాలి అని చెప్పి ఉపాధ్యాయ మిత్రులను కోరుతూ మరి విజయేందర్ రెడ్డి గారికి అందరం అనుకుంటున్నాం ఈరోజు మార్చి 31తో అయిపోతుంది సర్వీసు, 1 ఏప్రిల్ నుండి ఫ్రీ బర్డ్ అని. కానీ వారి మీద బాధ్యతలు ఉన్నాయి. మా ప్రసాద్ అవుతుంది మేడం డాక్టర్ గారు, మరి ఈ డ్యూటీ అయితే ఫ్రీ అవుతుంది కానీ మీరు మేడం డ్యూటీ చేయాల్సిందే అన్న. మరి మేడం గారికి ఇప్పటి వరకు మీకు బాక్స్ పెట్టింది, మరి వారు విధుల్లో ఉన్నారు కాబట్టి వారికి ఛాయ కావచ్చు, భోజనం కావచ్చు, బాధ్యత మీదే. ఆ రకంగా మరి ఈ విశ్రాంత సమయంలో మేడం గారికి మంచి సహకారం అందించాలని కోరుకుంటూ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ, ఉపాధ్యాయ మిత్రులు మరి ఇప్పుడే స్టార్ట్ అయిన రిటైర్మెంట్స్, మరి దాంట్లో మా ఎల్లారెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ బాండ్స్ అని అదని ఇదని ప్రస్తావించారు. సరే, ఏది ఏమున్నా ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో మనకు ప్రధానమైంది ఒక టెట్ నడుస్తుంది. ఆ టెట్ మీద మరి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ సౌకర్యం కల్పించడం, దాని మీద విత్ ప్రమోషన్ అన్నారు, విత్ పర్మిషన్ అని చెప్పింది. ఆ పర్మిషన్ ఏం లేదు, ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా టెట్ రాసుకోవచ్చు. అయినప్పటికీ దీని మీద ఎన్సిటిఈ పర్మిషన్స్ కొరకు మన సంఘపక్షాన పిఆర్టీ నుండి సీరియస్గా ప్రయత్నం జరుగుతుంది. పదోన్నతులు ఇవ్వండి. జూన్ 12 తర్వాత రిటైర్మెంట్స్ చాలా అవుతున్నాయి. ఇప్పుడు మార్చి నుండి పిల్లలకు ఉపాధ్యాయులు లేక మరి టీచింగ్ కొరత ఏర్పడుతుంది. హై స్కూళ్ళల్లో ఒక్కొక్క స్కూల్లో మరి 2-3 సబ్జెక్టు టీచర్స్ లేక ఇబ్బంది అవుతుంది. ప్రైమరీ స్కూల్లో కూడా 2-3 టీచర్లు ఉంటే అందులో 1-2 రిటైర్ అయితే రాబోయే రోజుల్లో మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగే వరకు ఇబ్బంది అవుతుంది. టీచర్స్ ప్రమోషన్స్ పొందవచ్చు, కానీ బీద విద్యార్థులకు మరి సబ్జెక్టు కొరత ఉంటుంది అనే దాని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి ఎన్సిటిఈకి పర్మిషన్ కొరకు లెటర్ పెట్టించి ఆ ప్రయత్నంలో ఉంటున్నాం. సరే, ఎందుకైనా మంచిది, మీరు ఫీజు అయితే కట్టి రెడీ ఉండడం మంచిదైనప్పటికీ సంఘపక్షాన సంఘం బాధ్యత తీసుకుంటుంది. దీంతో ఎన్నో మరి విచిత్రమైన సంఘటన, ఒకే రాష్ట్రంలో ఒక జోన్లో పదోన్నతులు పొందడం, ఒక జోన్లో పదోన్నతులు లేకపోవడం, ఆ పదోన్నతులు లేనటువంటి జోన్లో కూడా పదోన్నతులు ఇప్పించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. మరి త్వరలో ఎలక్షన్ కమిషన్కు ఇది పాత షెడ్యూలే కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆ పర్మిషన్ పొంది పదోన్నతులు ఇప్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికే
రాష్ట్ర ప్రభుత్వం అయితే కనీసం 1 or 2 డిఏలు ప్రకటించాలి. ప్రకటిస్తాయని చెప్పి కూడా టీచర్లు అందరూ మరి ఎదురు చూసినారు. దీని మీద మరి ఖజానా పరిస్థితి ఏ రకంగా ఉంది అనే దానికంటే మరి ఉన్నటువంటి సౌకర్యాలలో ఒక పక్క పెండింగ్ బిల్లులు, మరో పక్క రిటైర్మెంటు, జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ రకరకాలుగా ఉన్నాయి. సరే ఏది ఏమున్నా కొన్ని 1 or 2 చేసుకుంటూ పోతుంటే అటు ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా ఇటు ఉపాధ్యాయులకు కొన్ని క్లియర్ చేసుకుంటూ పోతే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి. మరి మొన్న కూడా కలిసినప్పుడు సార్ మరి కింద కొంత డిఏల విషయంలో కావచ్చు, పెండింగ్ బిల్స్ వీటిపైన పదోన్నతుల మీద అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఇవి కంప్లీట్ చేయాలి అని చెప్పి కోవడం జరిగింది. త్వరలో పిలిపించి మాట్లాడి మరి ఏ రకంగా చేయాలో మనం ప్రయత్నం చేద్దాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేసినారు. సరే ఎనీహౌ భగవంతుడు విజయేంద్ర రెడ్డి గారికి, మేడం డాక్టర్ సుమతి గారికి మరి ఆశీస్సులు కలిగించాలి అని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మా జాఫర్గఢ్ మిత్రులు, జనగామ మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులు. థ్యాంక్ యూ. జై హింద్, జై పిఆర్టీ.